హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటి తెలుసా? గులాబీ మొక్క అండి. గులాబీ మొక్కకి పువ్వులు బాగా ఎక్కువగా కాయాలన్నా, చెట్టు బాగా గ్రోత్ రావాలన్నా నేను చూపించే వీడియో ఫాలో అయిపోండి. చూసారుగా, ఫస్ట్ మొదలు అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఉంటాయి కదా మన వేస్టేజ్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు తొక్కలు, అలాగే ఎగ్ పీల్స్ ఇవన్నీ అలా కంపోస్ట్ లాగా పెట్టాను చూసారా. అలా వేసేసి అలా కంపోస్ట్ లాగా వేస్తే గులాబీ మొక్క చాలా బాగా తొందరగా పెరుగుతుంది. ప్లస్ పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయండి. నేను అందుకే వీడియో చేశాను. చూడండి, ఇలా చేశాను. చూసారు కదా, నేను ఈ మొక్కని 6 months బ్యాక్ వేసానండి. ఇలా చేస్తూ ఉండేదాన్ని. చూడండి, చాలా పెద్దగా ఇచ్చుకుపోయింది అనమాట. దానికి నేను కొంచెం తాడు కట్టాను, అయినా కూడా ఇంకా పెద్దగా అయిపోయింది. రెమ్మలన్నీ అటు ఇటు అయిపోయాయి, వర్షం పడుతూ గాలి ఎక్కువ వేస్తూ. చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో, బోల్డ్ ఉన్నాయండి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో. నేను వీక్లీ వన్స్ ఈ కంపోస్ట్ ఇస్తానండి, మరి డైలీ కాదు, గుర్తుపెట్టుకోండి. వీక్లీ వన్స్ మాత్రమే ఈ కంపోస్ట్ ఇవ్వాలి. చూసారా, చూడండి ఎన్ని పూలు కాసాయో. ఇలా ఒక 2 చెట్లు వేసుకుంటే, 2-3 చెట్లు వేసుకుంటే ఇంట్లో సరిపోద్ది కదండి. కావాల్సిన పూలు ఇంటికి కూడా అందంగా ఉంటుంది చూడడానికి. ఫ్లవర్స్ చెట్టు ఉంటాయి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.